2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. Yeah. I'm so happy to be here, and especially the ties between our two countries, and especially the ties through Telugu language with Andhra Pradesh. This is a tie which is very strong, and you can see our friends have come from Mauritius all along, and we are here to support the development of Telugu language culture, and we will have to work together, and together we will go very, very far. Sir, one more question. Why do you like Telugu people and Telugu language, Telugu festivals? Well, you know, in Mauritius, we are a multicultural society. So we bring everybody together. And of course, as I said in my speech, Telugu language is very vibrant and well organized, promoting the language and the festivals and all that. So that's one reason why we need to promote the Telugu language. You know, it's a very vibrant diversity. You know, we believe in unity in diversity. So our friends of the Telugu community form an integral part of that diversity. That's why we have to promote this diversity. The announcement has been made, and this is what will be organized in 2027. And I must tell you, there are many people in Andhra Pradesh, they have heard of Mauritius, but they have not been to Mauritius. That will be a good opportunity for many of them to come to Mauritius. Thank you, sir. మనం ఇప్పుడు మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ గారితో మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా నెంబర్ 1 న్యూస్ తో మాట్లాడారు. అని తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, అలాగే తెలుగు భాష, తెలుగు ప్రజల యొక్క పండుగలు కానీ వారి యొక్క కల్చర్ ఏదైతే ఉందో, సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ఈరోజు 3వ తెలుగు ప్రపంచ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా రావటం అనేది మనందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మారిషస్ కంట్రీలో, దేశంలో ఉగాది పండుగ, వినాయక చవితి, అన్ని పండుగలు, తెలుగు పండుగలను మన భారతదేశంలో తెలుగువారు చేసుకునే విధంగా ఆ దేశంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎంత గొప్ప శుభ పరిణామము చూడాలి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన సుదీర ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం, ఆయన ఆత్మీయ సందేశం, తెలుగు ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, మక్కువత, ఆప్యాయత, అనురాగాన్ని ఆయన మాట్లాడారు. సతీ సమేతంగా వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు ప్రజలంతా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడా కూడా ఒక ఇతర దేశం నుంచి వచ్చినటువంటి అక్కడ ఎక్కడ చూపించలా ఆ యొక్క భేదాన్ని. ఆయన తెలుగు భాషను, తెలుగు ప్రాముఖ్యతను, తెలుగు సంస్కృతిని, తెలుగు పండుగలను, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు, అలాగే 2027 జనవరిలో అనౌన్స్ చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో యొక్క 4వ తెలుగు ప్రపంచ మహాసభలను మారిషస్ దేశంలో నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, MOIని కూడా సిద్ధం చేసుకున్నటువంటి మనం పరిస్థితి చూడొచ్చు. నిజంగా ఈ రోజు ఈ యొక్క తెలుగు మహాసభల్లో 2వ రోజు అయినటువంటి ఆదివారం రోజు ఆయన ముఖ్య అతిథిగా రావటం, ఉదయం నుంచి ఆయన రాక కోసం ఎన్నో ఏర్పాట్లు చేసినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులు, నిజంగా ఇది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. మేము కూడా ఈ యొక్క కార్యక్రమాలని మీడియా పార్ట్నర్ గా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఎంతో వ్యయ ప్రయాసాలతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి లైవ్ స్టూడియోల్ని, అలాగే PCR సెటప్ అంతా కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఒక అద్భుతంగా, ఒక చరిత్రగా ఇది మనం చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ సాయితో రవీంద్ర, ప్రాంగణం నుంచి.